జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. వడమాలపేట మండలంలోని బారతుమ్మిట్టలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఎస్వి అరవింద్ కంటి ఆసుపత్రి వైద్యులు ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సేవలు అందించనున్నారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ అనుమతితో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు మాజీ సర్పంచ్ బండి వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో జూన్ 7న బారతుమ్మిట్ట పరమాల ఉన్నత పాఠశాల ఆవరణలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ శిబిరంలో కంటి పరీక్షలు, వైద్య సలహాలు అందించనున్నారు. కంటి శుక్లం ఉన్న అర్హులకు ఉచిత శస్త్రచికిత్సతో పాటు ప్రయాణం, భోజనం, వసతి సౌకర్యాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. వసతి సౌకర్యాలతో ఉచిత కంటి ఆపరేషన్లు చేయబడును. ఒకవేళ గ్లూకోమా, రెటీనా, కార్నియా, ఇతర దృష్టి లోపాలు లేదా కంటి సమస్యలు ఉన్న ఎడల తదుపరి అవసరం ఉన్న వాళ్ళకి తక్కువ ధరకే అక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. కంటి చూపు సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఉచిత వైద్య శిబిరానికి వెంటనే ఇచ్చేయండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇట్లు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తిరుపతి శాఖ చైర్మన్ బాధ్యతలో భార్గవ. ఇప్పుడు మా పత్రికా సోదరులకు శుభోదయం. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తిరుపతిలో ఇంతింతై ఒడ్డుదింతై అనే విధంగా వెలగడానికి మీ యొక్క చేదోడు ఓదాడు మీ అందరి సహాయ సహకారం ఉండాలని ప్రెస్ మీట్ పెట్టడం జరిగినట్టు. అంతేకాకుండా మిత్రులారా, మీ యొక్క సహకారంతో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క సేవా కార్యక్రమాలను తిరుపతి మొత్తము మీరు విస్తరించడానికి మా సంస్థకు సహాయ సహకారాలు అందిస్తారని మనవి చేస్తున్నాం. నా పేరు కె పద్మనాభం, తిరుపతి స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క కన్వీనర్గా ఉంటున్నాను. ముఖ్యంగా మిత్రులారా, ఇక్కడ మన స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏం నిర్వహిస్తున్నారంటే, ప్లాస్టిక్ నివారిద్దాం, ప్రాణాలను కాపాడదాం అనేటువంటి దృక్పథంతో ముందుకెళ్తున్నాం. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణ మరియు ఇక్కడ తిరుపతిలో ఎవరైనా ఎప్పుడైనా జాతి, మత, కుల, వర్గ, లింగ భేదభావం లేకుండా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజన్ ఎవరైనా చనిపోయిన వెంటనే మా సంస్థకు చెప్పినప్పుడు మా సంస్థలో ఉన్నటువంటి ఫ్రీజర్స్ ఫ్రీ ఉన్నాయి, ఇలాంటి డోనర్స్ ఇవ్వడం జరిగినటువంటి. అంతేకాకుండా ఒక శాంతి రథం అనేది ఉన్నటువంటి, ఇది తిరుపతిలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తము కూడా ఉన్నటువంటి శాఖగా గుర్తించబడినటువంటి. కాబట్టి మీ అందరి సహకారములతో ఎప్పుడైనా ఎక్కడైనా తిరుపతిలో ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ముందుంటుందని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. సో అంతేకాకుండా మేము ఇంతకుముందు కూడా తిరుపతిలో మెగా మెడికల్ క్యాంప్ క్యాన్సర్ మీద అవేర్నెస్ తీసుకొని రావడం జరిగినటువంటి. అలానే రేపు మానవతా స్వచ్ఛంద సంస్థ తరఫున ఉచిత కంటి వైద్య శిబిరం అనేటువంటి మన పాదూరు దగ్గర నిర్వహిస్తున్నాము. మీ యొక్క సహాయ సహకారాలు అనేటువంటివి ఉండాలని కోరుకుంటూ